హలో. ఎప్పుడు మన టార్గెట్ అంతా చుట్టుపక్కల కొంపల మీదేనా? నీ కొంప మీద ఏమన్నా నీకు ఆలోచన ఉందా? నీ ఆరోగ్యం మీద నీకేమన్నా ఆలోచన ఉందా? నువ్వేమన్నా సంపాదించావా లేదా ఆలోచిస్తున్నావా? ఎప్పటికీ మనం ఇటేం చేస్తున్నారు చూస్తే మన టైం అంతా అందులోనే పోతుంది. నచ్చిన ఫుడ్డు టేస్ట్గా వండుకోలేము, తినలేము. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మిగిలినది ఎవరొకళ్ళు ఎంత తెచ్చిస్తే అది తిని చచ్చిపోవటమే. అప్పుడు నీకు వంట వండటం వచ్చిద్దా? ఒకవేళ ఎవరన్నా ఏమన్నా తెచ్చిలేదనుకో, నువ్వు ఎలా వండుతా నీకు రాదు కదా. అందుకే చుట్టుపక్కల ఏం జరుగుతుందా అని వదిలేసి ఫస్ట్ టేస్టీగా వంట చేయటము. ఓకే, చక్కగా అందంగా మన జీవితాన్ని అలంకరించుకోవటం. ఓకే, అంతా ఇంత డబ్బులు మిగిలితే నగా నట్రా కొనుక్కుంటాము. నగా నట్రా ఎందుకు అంటున్నానో తెలుసా? మనుషులు ఏ ఎండకి ఏ వానకి ఆ గొడుగు పడతారు. కానీ ఏదన్నా మన దగ్గర పనిముట్లు ఉన్నాయనుకో, మనకి ఏదన్నా అవసరం అయిందనుకో, టకామాని వెళ్ళి చక్కగా బ్యాంకులో పెట్టి తెచ్చుకోవచ్చు. మనుషులు మాటలు చెప్పగానే కడుపు నిండిద్దా మనకి? మనిషి మాట చెప్పగానే పని అయిద్దా? అందువల్ల ఫస్ట్ ఆరోగ్యం చూసుకున్నామా, నెక్స్ట్ మంచి తిండి తిన్నామా, సంపాదించామా, ఏమన్నా కొన్నామా, మిగిలించామా. నేటి సమాజంలో ఇంతే అంటే 10 రూపాయలు మన దగ్గర ఉంటేనే బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి చూసారు, అట్లా మన చుట్టూ ముసురుతుంటారు. అందుకని ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సింది ఏందో తెలుసా? మనం సంపాదించిన దాంట్లో కొద్ది గొప్ప దాచుకుంటే రేపొద్దున మనకు అవసరం అవుతాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళని అందరూ పట్టించుకొని అన్నీ మాట్లాడి ఫోన్లో టైం వేస్ట్, ఆరోగ్యం పాడైది, నువ్వు ఇష్టమైన తిండి తినవు, నీ గ్లామర్ పోయిది, నీ తెలివి పోయిది, నీ దగ్గర రూపాయి ఉండదు, లాస్ట్కి బ్రతుకు జీరో. ఇది అవసరమా? దేవుడు మనకిచ్చిన టైంలోనే ఇవన్నీ చక్క పెట్టుకోండి అమ్మా, చక్క పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఎవరు ఏ చీర కట్టారు, ఎవరు ఏ నగలు వేసారు, ఎవరు ఏ పార్టీకి వెళ్ళారు, ఎవరు ఏం తిన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఇవన్నీ నీకు అవసరమా? ఓకే.